జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. నిజంగా సూపర్ నాయన. ఎటువంటి న్యూస్ అనుకున్నారో సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థం అవుతుంది. రష్యా మన భారతదేశానికి మిత్రదేశం. సహజంగా ఎలాంటి మిత్రదేశాలైనా ఇలాంటి పిచ్చెక్కించే ఆఫర్లు అయితే ప్రకటించవు. ఇంతకు ఆఫర్ ఏంద్రా స్వామి, ఏం ఆఫర్ ఇచ్చారు వాళ్ళు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 2 నిమిషాలు అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మ్యాటర్ అంతా. ఏమే సరే, అలాంటి అద్భుతమైన ఆఫర్ని అయితే రష్యా ప్రకటించింది. అది కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావడం ఇక్కడ విశేషం అన్నమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే 2018లో రష్యాతో మన భారతదేశం S-400 అగ్రిమెంట్ చేసుకున్న విషయం మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ S-400 సిస్టమ్ అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అనమాట. అంటే గగనతాళం నుంచి మన దేశం మీదకి వచ్చే ఎటువంటి బాలిస్టిక్ మిసైల్స్నైనా కూడా, అదేవిధంగా క్రూయిజ్ మిసైల్స్నైనా కూడా, అదేవిధంగా అటాక్ హెలికాప్టర్లైనా, యుద్ధ విమానాలైనా, అదేవిధంగా కాంబాట్ డ్రోన్లైనా పసిగట్టి, అంటే వాటిని గుర్తించి ఈ S-400 సిస్టము 400 కిలోమీటర్ల దూరంలోనే వాటిని అడ్డగించి ధ్వంసం చేసేస్తుంది. 800 కిలోమీటర్ల దూరమో 400 కిలోమీటర్ల దూరంలో. అర్థమవుతుందా? ప్రపంచంలో ఈ S-400 సిస్టమ్సే అత్యంత శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. సరే, ఈ రష్యన్ S-400 సిస్టమ్స్ అమెరికన్ థర్డ్ ఎయిర్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కన్నా చాలా శక్తివంతమైనవి అనమాట. ఇక మొత్తంగా 5 S-400 సిస్టమ్ల కోసం భారత రష్యాతో అయితే ఈ ఒప్పందం చేసుకునింది. ఇక ఈ ఒప్పందం విలువ $5.43 బిలియన్. ఎంత? $5.43 బిలియన్. అంటే మన దేశ కరెన్సీలో 47,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఇప్పటి వరకు రష్యా 3 S-400 సిస్టమ్లను భారత్కి అయితే అందించింది. ఇంకా 2 S-400 సిస్టమ్స్ని అయితే భారత్కి అందించాల్సి ఉన్నది. అయితే మీకు అందరికీ తెలిసిందే, గత 3 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్కు ఈ యుద్ధం జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ యుద్ధం మూలంగా రష్యా ఈ S-400 మిసైల్ సిస్టమ్స్ను భారత్కి అందించలేకపోయింది. ఏది? ఆ కొరవైన రెండింటిని. ఈ S-400 సిస్టమ్స్ తయారు చేయడానికి కొన్ని వందలాది ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా కావాలా. అన్ని కాంపోనెంట్స్ను తయారు చేసే పరిస్థితి నిన్నటి వరకు రష్యా దగ్గర అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కదా. సరే, అవన్నీ తీసి పక్కన పెడితే ప్రస్తుతం ఈ 2 S-400లను భారత్కి అందించేందుకు బదులుగా మరొక పిచ్చెక్కించే ఆఫర్ను ఈ రష్యా భారత్కి అయితే ఇచ్చింది. ఆ ఆఫరే S-400 మిసైల్ సిస్టమ్స్ యొక్క టెక్నాలజీని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. అర్థమవుతుందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క టెక్నాలజీను భారత్కి అందించడానికి రష్యా ముందుకు వచ్చింది. నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డిఫెన్స్కు సంబంధించి మన దేశానికి వచ్చేటువంటి అతి పెద్ద ఆఫర్ ఇదే. రష్యా ఇచ్చినటువంటి ఈ ఆఫర్ ప్రకారం మన భారత్కు ఈ S-400 సిస్టమ్స్కి సంబంధించినటువంటి పూర్తి టెక్నాలజీ రష్యా అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నది. అంతేకాకుండా ఈ సప్లై చైన్ను లోకలైజ్ చేయనున్నారన్నమాట. దాంతోపాటుగా మనం ఈ S-400 సిస్టమ్స్ మీద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కూడా సంపాదించవచ్చు. అంటే ఇక భవిష్యత్తులో ఈ S-400 సిస్టమ్స్ను మనమే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రష్యా మీద 10,000కు పైగా ఆంక్షలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడం కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు రేపేదైనా యుద్ధం వచ్చింది అనుకోండి, ఆ సమయంలో ఈ S-400 సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సమయంలో ఈ సిస్టమ్స్కు సంబంధించినటువంటి ఈ కంపోనెంట్లను మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ కొనుగోలు చేసినా అవి రష్యాలో తయారై మన దేశం రావడానికి సమయం పడుతుంది. అదే ఈ S-400 సిస్టమ్స్ టెక్నాలజీనే మన దగ్గర ఉంటే ఇక మన భారతదేశానికి తిరుగుండదు. ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అప్పుడు ఆ కాంపోనెంట్ను మనం తయారు చేసుకోవచ్చు. అసలు దేవుడు మనకు ఎలాంటి లక్ ఇచ్చాడో చూడండి. రష్యా తయారు చేసేటువంటి ఈ S-400 సిస్టమ్స్ లాంటి సిస్టమ్స్ను స్వదేశీయంగా తయారు చేయడానికి భారత్ అయితే సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని కూడా ఇప్పటికే ప్రారంభించారనమాట. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ కుష. 2028 నాటికి ఈ రష్యన్ S-400 సిస్టమ్స్ లాంటి సిస్టమ్స్ను మన దేశంలోనే స్వదేశీయంగా తయారు చేసుకోవాలని చెప్పేసి భారత్ అయితే టార్గెట్గా పెట్టుకున్నది. ఇటువంటి సమయంలో రష్యానే 10 అడుగులు ముందుకేసి భారత్కు ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఆఫర్ ఇవ్వడం చాలా అంటే చాలా పెద్ద విషయం.
దీని ఫలితంగా మనకు కావాల్సినంత టెక్నాలజీ లభించడమే కాకుండా డిఫెన్స్ హార్డ్వేరు, డిఫెన్స్ లాజిస్టిక్స్ కూడా లభించున్నాయన్నమాట. ఇది మాత్రం భారత్కు చాలా అంటే చాలా స్వీట్ న్యూస్ అని చెప్పేసి 100% షూర్గా చెప్పుకోవచ్చు. ఏమంటారా మిత్రులారా? మీకు అసలు ఈ న్యూస్ ఎలా అనిపించింది? అదేవిధంగా ఈ న్యూస్ మీకు నచ్చిందా లేదా? మీకు గనక ఈ న్యూస్ కనుక నచ్చుంటే ఖచ్చితంగా ఈ అమూల్యమైన న్యూస్ను, ఈ ఇంపార్టెంట్ న్యూస్ను, ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.